శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ కియా ఫ్యాక్టరీ వద్ద మంత్రి సత్యకుమార్ అనుచరుల ల్యాండ్ సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారు. భూ వివాదంలో ఇద్దరిపై బీజేపీ నేతలు దాడి చేశారు. మంత్రి సత్యకుమార్ వర్గానికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కారు, జేసీబీ, ఇనుప రాడ్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలో ఉన్న కియా ఫ్యాక్టరీ వద్ద మంత్రి సత్యకుమార్ అనుచరులు వివరణ సృష్టించిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక భూ వివాదంలో జోక్యం చేసుకొని విచక్షణరహితంగా ప్రత్యర్థుల పైన రాడ్లు, కర్రలతో దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు దాకా మొత్తం మంత్రి సత్యకుమార్ వర్గానికి చెందిన ముగ్గురు అనుచరులను పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. దీంతో పాటు కారు, ఒక జేసీబీ, అదేవిధంగా కర్రలు, అదేవిధంగా ఇనుప రాట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని బయటికి పొక్కకోకుండా పోలీసులు అత్యంత రహస్యంగా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి కియా ఫ్యాక్టరీ దగ్గర ఉన్న ఎకరన్నరం పొలం సంబంధించి వివాదం నడుస్తుంది. ఎందుకంటే ప్రభాకర్ అనే వ్యక్తి ఈ భూమిని కొనుగోలు చేసినా చెప్తున్నారు. తాను కొనుగోలు చేసిన భూమిని చదును చేస్తూ ఉండగా ఒకసారిగా రంగప్రవేశం చేసిన బీజేపీ నేతలు, అదేవిధంగా మంత్రి సత్యకుమార్ అనుచరులు ఒకసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మొత్తం ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి లిఖిత పూర్వకంగా కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి మంత్రి సత్యకుమార్ కి ముఖ్య అనుచరుడిగా వ్యవహరిస్తున్నటువంటి ఆదినారాయణ యాదవ్ వర్గానికి సంబంధించిన ముగ్గురిని పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. ప్రధానంగా ఎక్కడ భూ వివాదం నెలకొంది, యజమానులు ఎవరు, అదేవిధంగా మంత్రి సత్యకుమార్ వర్గీయుల ప్రమేయం ఏంటన్న దానిపైన పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అనుష్కి. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.